Hey guys, welcome back to my channel. మేమైతే ఇప్పుడు గుడికి వెళ్దామని తయారైపోయాము. ఎక్కడికి వెళ్తున్నాం? ఏ గుడికి? వెంకటేశ్వర స్వామి. ఈమె అంతా మంచిగా మెల్లిగా చెప్తుంది కానీ గయ్యగా వదులుతుంది మా రూమ్లో. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే, అసలు చూసేయండి ఎంతమంది జనాలు ఉన్నారో. మీకు ఒక ట్రైలర్ కనిపించిందా ఎంతమంది చెప్పులు ఉన్నాయో? అండ్ అసలు లోపల మాకు వెళ్ళిన తర్వాత మాకు ప్లేస్ లేదు. మేము అక్కడ బయట డోర్ దగ్గర నిలబడ్డాం అనమాట. మేము వెళ్ళిన టైం ఆల్మోస్ట్ లైక్ 7:30 అయిపోయింది అనమాట. ఎప్పటికన్నా చాలా రష్ ఉంది. సాటర్డేస్ అయితే మొత్తం నిండిపోతుంది అనమాట. ఈ ప్లేస్ చాలా ఫేమస్. మీరు నా థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అప్పుడే అర్థమవుతుండొచ్చు సాఫ్ట్వేర్ పీపుల్ అంతా ఇక్కడికి ఎందుకు వస్తారు అని. యాక్చువల్గా ఇక్కడ ఉన్న మొత్తం ఏరియా కానీ గచ్చిబౌలి, డిఎల్ఎఫ్ వాళ్ళు ఉన్న హాస్టల్స్ చాలా ఎక్కువ అనమాట. మొత్తం యూత్ అంతా కంపల్సరీ ఇక్కడ సాటర్డేస్ మాత్రం మిస్ అవ్వరు. అదొక డివైన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. మీరు ఒకసారి లాస్ట్ వరకు చూడండి, ఎంత బాగుంటుందో. యాక్చువల్గా నాకైతే అసలు వీడియోస్ రికార్డ్ చేయడానికి కూడా అవ్వలేదు, అసలు చేయలేపడానికి కూడా కుదరదు అనమాట. సో ముందు చూడడం కుదరకపోతే ఇక్కడ వెనకాల మీకు మిర్రర్ ఉంటుంది, వెనకాల తిరిగితే ఇక్కడ మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్ నుంచి చూడాల్సి వస్తుంది. ఆ రోజు పితృపక్షి ఇంకా అమావాస్య కాబట్టి జనాలు బాగా వచ్చేసారనమాట. అందుకోసమే 3 ప్రదక్షిణలే చేశారు స్వామివారికి. యూజువల్గా అయితే 7 ప్రదక్షిణలు చేస్తారనమాట. అస్సలు అది ఎక్స్పీరియన్స్ అని అనిపిస్తుంది. తిరుపతికి ఏం తక్కువ కాదు. ఇప్పుడు మీకు ముందు చూపించే క్లిప్ చూస్తే ఖచ్చితంగా మీకు తిరుపతి గుర్తొస్తుంది. నాకు చాలామంది జనాలు ఉండి ఎండ ఉంటే కళ్ళు తిరిగిపోతాయి. చాలామంది ఇక్కడ లో బీపీ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంటారు అనమాట. తిరగకుండా ఉండాలి అని చెప్పి నేను ముందే స్వీట్ తినేసి వచ్చాను. ఇంకా బాగా వాటర్ తాగాను, హైడ్రేటెడ్ ఉండాలి. అదే కాకుండా నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళా కాబట్టి నాకు తెలిసి ఎలా ఉంటుందో అని చెప్పి నేనైతే వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళా. కరెక్ట్గా నా ముందు నిల్చున్న అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. లక్కీగా నేను వాటర్ బాటిల్ తీసుకున్నందుకు తనకి ఇవ్వగలిగిన. సో అన్నిటికన్నా స్పెషల్ ఏంటి అని అంటే హారతి అనమాట. హారతి ఇచ్చిన తర్వాత ప్రదక్షిణలు చేసి ఇంకా డాన్స్ కూడా చేపిస్తారు. అది నేను కూడా ఇంక్లూడ్ చేస్తాను ఇప్పుడు. అసలు ఆ డ్యాన్స్ని చూస్తుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో అది నా కళ్ళ ముందే జరిగింది. ఇప్పుడు డ్యాన్స్ వీడియోస్ యాక్చువల్గా లాస్ట్ వీక్ జరిగిందనమాట. ఇప్పుడు నేను రికార్డ్ చేయలేదు అండ్ ఆల్సో డ్యాన్స్ కూడా చేపియలేరు, ఎందుకంటే చాలామంది జనాలు వచ్చారు ఆ రోజు. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన గచ్చిబౌలి దగ్గర ఉంటుంది. మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది అనమాట. డిఎల్ఎఫ్ నుంచి జస్ట్ 1 or 2 kilometers అంతే. అండ్ ప్రతి సాటర్డే ఈవినింగ్ 5 o'clockకి అలాగా అనుకుంటా, కరెక్ట్గా టైం తెలియదు కానీ విష్ణు సహస్రనామం స్టార్ట్ చేస్తారు. అది అయిపోయిన వెంటనే ఇంకా హారతి ఉంటుంది. హారతి అయిన తర్వాత పల్లకి సేవ చేసి స్వామిని ఊరేగిస్తారు. ఊరేగించిన తర్వాత మనకి భజన చేపిస్తారు. తర్వాత గోవిందనామాలు చదివి దర్శనానికి పంపించేస్తారు అన్నమాట.
దర్శనం అయిపోయిన తర్వాత లేకపోతే దర్శనం కోసం వెయిట్ చేసేంత వరకు ఇక్కడ కూర్చోవచ్చు. మొత్తం హారతి అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ మనకి భగవద్గీత క్లాస్ ఒక 15 minutes అలా చెప్తారు. చాలా బాగా చెప్తారు, అలానే వినాలనిపిస్తుంది. ఇస్కాన్ వాళ్ళు అన్నమాట వాళ్ళు. అదే కాకుండా జపమాల ఇచ్చి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే శ్లోకాన్ని మనకి చదవడానికి ఇస్తారు. మనం అక్కడ జపమాలతోటి మనము శ్లోకం చాంట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి జపమాల ఇచ్చేయచ్చు అనమాట. అసలు వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే ఎంత క్యూట్గా అనిపిస్తుంది. నాకు చూసినప్పుడల్లా వెళ్ళి బుగ్గలని ఇలా గిల్లాలనిపిస్తుంది. మీకేమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఆ ఫ్యాంటసీ. యాక్చువల్గా నేను కొంచెం పొడవు ఉంటా కాబట్టి ఐ కుడ్ సీ హిమ్. పొట్టిగున్న వాళ్ళకైతే తల పైన పెట్టుకొనే ఉండాలన్నమాట, ఊపిరి కూడా ఆడదు, అంతమంది జనాలు. అసలు యాక్చువల్గా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో వీటిలో కొంచెం పబ్లిసిటీ ఎక్కువ అయ్యి రీల్స్ చూసి కూడా చాలామంది ఈ టెంపుల్కి వస్తున్నారు. ఒక్కసారి రావడం స్టార్ట్ అయిపోతే ఇంకా మళ్ళీ సాటర్డేస్ మిస్ అవ్వమన్నమాట, అంత బాగుంటుంది. ఇంకా లక్కీగా మాకు వాకబుల్ డిస్టెన్సే, ఒక 1.5 kilometer కాబట్టి మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి రావచ్చు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఎదురుగా మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది, స్వామి ఎదురుగానే అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు, ఎంత బాగుంటాడో ఆంజనేయ స్వామి. అయితే ఈసారి నార్మల్గా అయితే ప్రసాదం ఇస్తారనమాట. మేము వెళ్ళే వరకు అక్కడ ప్రసాదం కూడా అయిపోయింది ఈసారి. అబ్బా ప్రసాదం దొరకలేదు అని అనుకున్నాము, కానీ లాస్ట్కి మాకు అదృష్టంగా మేము మళ్ళీ లోపలికి వెళ్ళామన్నమాట. మళ్ళీ ఆల్మోస్ట్ అందరు ఇంటికి వెళ్ళిపోయారు, ఇంకా కొంతమంది మిగిలారు. మేము సరేలే ఏం చేస్తున్నారు అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే మళ్ళీ మాకు బనానా ఇచ్చారనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో అలా అయిందనమాట మా దర్శనం. అయితే మేమైతే చాలా టైర్డ్గా ఉన్నాము, హ్యాపీగా కూడా ఉన్నాము. ప్రసాదం కూడా దొరికింది లాస్ట్లో లక్కీగా. నడుము నొప్పి అవుతుంది, కాలు నొప్పి అవుతున్నాయి. ఇప్పుడైతే రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయిపోయాము. మీకు ఇలాంటి మోర్ వీడియోస్ కావాలి అంటే please don't forget to like, share and subscribe to my channel Nishkala City. See you guys in the next video. Bye.